బందర్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గరకు చేరుకున్నారు జగన్. నివాళులర్పించిన అనంతరం కాలినడకన అక్కడి నుంచి లోక్ భవన్ కు వెళ్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ సేకరించినటువంటి ఆ కోటి సంతకాల ప్రతులను మరి కాసేపట్లో గవర్నర్కు అందజేస్తారు. ఇందుకోసం 40 మందికి మాత్రమే అనుమతిచ్చారు పోలీసులు. ఇప్పటికే కోటి సంతకాల ప్రతులన్నీ కూడా లోక్ భవన్ కు చేరుకున్నాయి. బందర్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గరకు చేరుకున్నారు జగన్. అక్కడ నివాళులర్పించిన తర్వాత అక్కడి నుంచి కాలినడకన లోక్ భవన్ కు వెళ్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ సేకరించినటువంటి కోటి సంతకాల ప్రతులను గవర్నర్కు అందజేయబోతున్నారు జగన్. ఇందుకోసం కేవలం 40 మందికి మాత్రమే అనుమతినిచ్చారు. ఇప్పటికే కోటి సంతకాల ప్రతులన్నీ కూడా లోక్ భవన్ కు చేరుకున్నాయి. మరి కాసేపట్లో జగన్ కూడా అక్కడికి కాలినడకన చేరుకోబోతున్నారు. ఎక్కడా బందర్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గరకు చేరుకున్నారు జగన్. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. అక్కడి వరకు కూడా పూర్తిగా ర్యాలీ చేసుకుంటూ వైసీపీ శ్రేణులంతా కూడా అక్కడికి తరలివచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి కాసేపట్లో అక్కడ నివాళులర్పించిన అనంతరం అక్కడి నుంచి కాలినడకన లోక్ భవన్ కు బయలుదేరి వెళ్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ సేకరించినటువంటి ఆ కోటి సంతకాల ప్రతులను మరి కాసేపట్లోనే గవర్నర్కు అందజేయబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే 40 మందికి మాత్రమే అనుమతినిచ్చారు పోలీసులు.
అలాగే కోటి సంతకాల ప్రతులన్నీ కూడా లోక్ భవన్ కు చేరుకున్నాయి. మరి కాసేపట్లో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన తర్వాత అక్కడి నుంచి కాలినడకన బయలుదేరి లోక్ భవన్ కు చేరుకుంటారు జగన్. ఎక్కించారు బండి ఎక్కించారు అరుగో ఎక్కేశారు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలనే లక్ష్యంతో మంజూరు చేశారు వైఎస్ జగన్. 2024 ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మెడికల్ కాలేజ్ల కాన్సెప్ట్ పూర్తిగా మారిపోయింది. నిధుల కొరత, సమర్థ నిర్వహణ పేరుతో కాలేజ్లన్నింటినీ కూడా పీపీపీ మోడల్లో నిర్మించాలని నిర్ణయించి టెండర్లు కూడా పిలిపించింది సర్కార్. పేద ప్రజలకు వైద్యంతో పాటు విద్య అందుబాటులోకి తేవడానికి తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలను ఉద్దేశపూర్వకంగానే కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తుందని వైసీపీ ఆరోపిస్తోంది. అక్టోబర్ 9న అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నిర్మాణంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ దగ్గరకు జగన్ వెళ్లారు. అక్కడి మెడికల్ కాలేజ్ ని పరిశీలించిన ఆయన ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అక్కడి నుంచే సమరశంఖం పూరించారు. ఉద్యమం క్రమంగా విస్తరించింది. మొదట గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాలు, అనంతరం మండల కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. స్టూడెంట్ యూత్ వింగ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు, కాలేజీల సందర్శనలు చేపట్టగా జిల్లా పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు, కలెక్టర్లకు వినతి పత్రాల సమర్పణ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలు కొనసాగాయి. నిరసనలో భాగంగా కోటి సంతకాల సేకరణ చేపట్టారు. మారుమూల గ్రామాల నుంచి మండలాల నుంచి జిల్లా కేంద్రాల వరకు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమ అభిప్రాయాన్ని సంతకాల రూపంలో వెల్లడించారని వైసీపీ చెబుతోంది. కోటి సంతకాల ఉద్యమం ముగింపు సందర్భంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రాల నుంచి వాహనాల ద్వారా సేకరించిన సంతకాల ప్రతులను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి చేర్చారు. ఇక సంతకాల ప్రతులను గవర్నర్కు అందజేయబోతున్నారు జగన్. పోనీ పోనీ అలా పోనీ ఆగమని ఆగాలి 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 అలా ఆగాలి. ఆపు 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 పోనీ 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 బందర్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గరకు చేరుకున్నారు వైఎస్ జగన్. అక్కడ నివాళులర్పించిన అనంతరం కాలినడకన అక్కడి నుంచి లోక్ భవన్ కు వెళ్తారు. మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ సేకరించినటువంటి కోటి సంతకాల ప్రతులను మరి కాసేపట్లోనే గవర్నర్కు అందజేయబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే 40 మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇవ్వడం జరిగింది. అలాగే కోటి సంతకాల ప్రతులన్నీ కూడా ఇప్పటికే లోక్ భవన్ కు చేరుకున్నాయి. మరి కాసేపట్లో జగన్ కూడా అక్కడికి చేరుకోబోతున్నారు.
నీకా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలనే లక్ష్యంతో మంజూరు చేశారు వైఎస్ జగన్. 2024 ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మెడికల్ కాలేజ్ల కాన్సెప్టే మారిపోయింది. నిధుల కొరత, సమర్థ నిర్వహణ పేరుతో కాలేజ్లన్నింటినీ కూడా పీపీపీ మోడల్లో నిర్మించాలని నిర్ణయించి టెండర్లు కూడా పిలవడం జరిగింది. పేద ప్రజలకు వైద్యంతో పాటు వైద్య విద్య అందుబాటులోకి తేవడానికి తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజ్ను ఉద్దేశపూర్వకంగానే కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. అక్టోబర్ 9న అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నిర్మాణంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ దగ్గరకు జగన్ వెళ్లారు. అక్కడి నుంచి మెడికల్ కాలేజ్ని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం అమలు చేస్తున్న పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టారు ఆయన. అక్కడి నుంచే సమరశంఖం పూరించారు. ఉద్యమం క్రమంగా విస్తరించింది. మొదట గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాలు, అనంతరం మండల కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. స్టూడెంట్ యూత్ వింగ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు, కాలేజీల సందర్శనలు కూడా చేపట్టగా జిల్లా పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు, కలెక్టర్లకు వినతి పత్రాల సమర్పణ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలు వరుసగా కొనసాగాయి. ఇక నిరసనలో భాగంగా కోటి సంతకాల సేకరణ ఇప్పటివరకు కూడా చేపట్టడం జరిగింది.